గుడ్ మార్నింగ్ అండి అందరికీ. టైం వచ్చేసి 4:30 అయింది. 4కి లేచాను, రెడీ అయ్యాను, రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్ ముందున్నాను. బస్సులు అయితే పెట్టారు కానీ ఇంకా రెడీ అవ్వలేదు. డ్రైవర్ పడుకున్నాడు బస్సులో. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయింది. 4:45 అయింది టైం వచ్చేసి. ఇంకా బస్సులో అయితే నేను సీట్లో పెట్టాను. చాలామంది ఉన్నారు, ఆల్రెడీ పడుకున్నారు చాలామంది ప్యాసింజర్లు బస్సు నిండా. ఖాళీ ఏం లేదు, జస్ట్ డ్రైవర్ లెగిస్తే వెళ్ళిపోవడం అని నేను అనుకుంటున్నా. మేబీ 5కి స్టార్ట్ అయిద్దేమో, చూడాలి. అదనమాట. వేరే ప్రైవేట్ బస్సులు అయితే పట్నం ఇట్టాకి వెళ్తూనే ఉన్నాయి. టీ తాగుదామంటే ఎక్కడా లేదు, షాపులన్నీ బంద్ ఉన్నాయి, ఇంకేం ఓపెన్ అవ్వలేదు. అది అప్డేట్ ప్రస్తుతానికి. సో బస్ స్టార్ట్ అయ్యాక నేను విజువల్స్ చూపిస్తాను. చలో. మధ్యలో బ్రేక్ కోసం ఆపారు బస్ని. సో ఇక్కడ వ్యూస్ ఇలా ఉన్నాయి. ఇదే మేము వచ్చిన బస్సు. బుడ్డి పైనాపిల్స్ పెట్టున్నాయి. తోట ఇది పైనాపిల్ తోట. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టారు. మేబీ ఇక్కడ అడవి జంతువుల్లో బెడదన్నట్టుంది. ఒక స్వామి ఫోటోలు తీస్తున్నాడు. వావ్, హిల్స్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. మొత్తం క్లౌడ్స్, అవన్నీ భలే క్లౌడ్స్ పైన ఉన్నట్టుంది. అదంతా ఫెన్సింగ్, రేకులు పెట్టిందంతా ఫెన్సింగ్. ఇదంతా పైనాపిల్ తోటకి. ఇక్కడ వాటర్ వస్తున్నాయి పైనుంచి, అక్కడ నుంచి వస్తున్నాయండి వాటర్. అడిగితే ఆ పైన హిల్ ఉంది కదా, హిల్లో ఇలా అండర్ గ్రౌండ్ ఇలా వేసి పైప్ నుంచి ఇలా వస్తుందని చెప్తున్నాడు. పోతున్నాయి, కంటిన్యూ వేస్ట్ అయిపోతున్నాయి అన్న వాటర్. మరి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటే మళ్ళీ కింద వెళ్ళి అక్కడ రివర్లో వెలిసిపోయింది అనుకుంటా. ఇక్కడ ఈ షాప్లో ఓన్లీ పెద్ద ఇడ్లీ పాత్ర పెట్టాడు. టీలు, ఇడ్లీ సాంబార్ మాత్రం ఉంది. ఫస్ట్ టీలు అన్నమాట. ఇక అందరు ఇక్కడ ఆపుతారు అనుకుంటా, చాలామంది వెహికల్స్ టీ బ్రేక్ కోసం. టీ బ్రేక్ ఇంకా అవ్వలేదు.
స్వాములు పెద్దగా లేరు, కొంతమంది ఉన్నారు అంతే. ఎంటీ ఉంది అంతే, ఏరియా మొత్తం ఎంటీ ఉంది. సీజన్లో ఎట్లా ఉంటుందంటే మొత్తం ఇసుకేస్తే రాలన్నటువంటి జనంతో. పంబలో దోశ తింటున్నా, ఓకే బ్రేక్ఫాస్ట్ అనమాట. మధ్యలో ఆపారు కానీ బస్సు అక్కడ ఆపారు కదా, నేను తినలే అక్కడ నా తినబుద్ధి కాలేదు. సో ఇక్కడ ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఉడినవడ అంటే మినపవడ లేదు, పరిపువడ, పప్పు వడ అదే ఉందంట ప్రస్తుతానికి. మనం ఇలాంటి రిమోట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక తప్పదు, మనకు నచ్చింది దొరకదు, ఏదేం తినాలి. రివర్లో ఇటు సైడ్ నుంచి చూసా, ఖాళీ ఉన్న ఎవరు లేదు. బ్రేక్ఫాస్ట్ తిని మీకు అప్డేట్ ఇస్తాం. టీ కూడా వచ్చేసింది. టీ వితౌట్ అంటే తెలుసు, షుగర్ లెస్. ఇది పరిపోడ, పప్పోడ అంటే పరిపోడ, చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. నమ్మలాలంటే కష్టం. ఇదే పంబాయి ఎంట్రీ. ఒక బ్లాక్ టవల్ తీసుకున్నా స్నానం చేద్దామని కట్టుకొని. పంబలో ఇటు సైడ్ వాటర్ తక్కువ ఉన్నాయి, ఇటు సైడు కొంచెం ఓకే లోతుగానే ఉన్నాయి. అదనమాట స్నానం. జనాలు అంత లేరు. అప్పుడు మీరు జనవరిలో వచ్చిన దాంతో కంపేర్ చేస్తే జనాలు అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు కదా. ప్లేస్ లేదు. అవునా, నిలబడడానికి ప్లేస్ ఉండదు. చూడండి ఖాళీ. ఇక్కడ హోటల్ ఉంది, హోటల్ కాఫీ ల్యాండ్ అంట. మొత్తం ఖాళీ ఉంది. వావ్, క్లౌడ్స్, ఫుల్ క్లౌడ్స్ మీకు కనపడుతున్నాయి లేవో చూడండి. ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, సన్లైట్ అయితే రావట్లేదు ఇంకా. అది అప్డేట్. చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి. అడుగుదాం అంటారు, మనకు పరిచయం తిరుపతిలో అతను అడుగుదాం. తిరుపతి అంటే అతన్ని, వాళ్ళు ఏం చేస్తారు అడిగి. ఇంకేమన్నా ఉన్నారు చాలామంది తెలుగు వాళ్ళు, మెజారిటీ తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి అనుకుంటా ఎంట్రీ పాయింట్స్, ఈ గేట్స్ అనుకుంటా. చూద్దాం, అటు ఇటు ఎక్స్ప్లోర్ చేయాలి. అటు ఇటు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి పరిస్థితి ఏంటో చూడాలి. ఇక్కడ అటు ఇటు ఫస్ట్ పంబా నదిలో దిగి కొంచెం కాళ్ళు కడుక్కుందాం. ఏం లేదు, నా లగేజ్ ఉత్త బ్యాక్ ప్యాక్ ఒకటి అంతే. చాలా చోట్ల బోర్డులు పెట్టారు, క్లాత్స్ పడేయకూడదు, వేస్ట్ పడేద్దాను, కానీ ఇట్లానే పడేస్తున్నారు. దట్స్ నాట్ గుడ్. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ, సో వాళ్ళు కొంచెం ఆలోచించాలి. కంగారు పడుకొని కూల్ ఏం చేయాలి. టవల్ కట్టుకొని స్నానం చేస్తే అయిపోయింది కదా. అండర్వేర్ తీసేసి, అండర్వేర్లు తడిస్తే దాన్ని ఏం చేయలేదుయా. పంబలో స్నానం చేస్తాను.
ఇదన్నమాట పంబలు. అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప. ఇప్పుడు చేయాలి అంటే ఇంకా ఆలోచించాలి. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు వాళ్ళు ఏ టైంకి ఎంట్రీ చేస్తారో ట్రెక్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. 4.7 కిలోమీటర్స్ 5 ఉంటుంది ట్రెక్. సో వాళ్ళు ఏ టైమింగ్ చేస్తారు దాన్ని బట్టి కొంచెం ముందుగా స్నానం చేస్తే సరిపోతుంది. క్లీన్గా లేదు ఏరియా అంటే ఇంకా ఇప్పుడే కదా ఓపెనింగ్, ఈరోజే కదా, ఇంకా నీట్గా లేదు, క్లీన్ చేయలేదు అనుకుంటా. అంటే నీట్గా లేదంటే ఏం లేదు, అండర్వేర్లు ఎక్కడ పెడితే అక్కడ టవల్స్, సాక్స్లు, చెప్పులు ఇవే ఉన్నాయి, నీట్గా లేదు. అది అప్డేట్. మనమే స్వాములు కదా, నిష్టతో వచ్చినప్పుడు మన ఎన్విరాన్మెంట్ పట్ల కూడా నిష్ట ఉండాలి. నీ మైండ్ ఒక్కటే కాదు, ఎన్విరాన్మెంట్ని కూడా చూసుకోవాలి, చూసుకొని నీట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమంటారు పిచ్చి పిచ్చిగా మనల్నే అంటారు, తెలుగు వాళ్ళని. బ్యాడ్ నేమ్ మనకే కదా. కొంతమంది ఇక్కడే పడుకున్నట్టు నైట్. ఇప్పుడే అప్డేట్ తెలుసుకున్నాను, 1 o'clock ఎలా చేస్తారంట పైకి ట్రెక్కింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అయింది. సో చాలా టైం ఉంది. ఓకే, స్నానం చేసి ఎండబెట్టుకోవచ్చు అనమాట. కొంచెం లైట్గా ఎండ వస్తుంది, లైట్గా అంటే జస్ట్ షేడ్ అంతే. ఓకే, నేను ప్రస్తుతం పంబా బాతింగ్ ఘాట్లో నడుస్తూ ఉన్నాను. ఓకే, పంబా బాతింగ్ ఘాట్లో స్టెప్ మీద నడుస్తూ ఉన్నాను అనమాట. ఓకే, మీరు చూస్తూ ఉన్నారు, బాగుంది రివరు. అయితే వాటర్ అంత లెవెల్ అంత పెద్దగా లేవు, వాటర్ లెవెల్ అంత ఎక్కువ లేవు. జస్ట్ ఒక ఫీట్ అట్లా నడవచ్చు అటు ఇటు, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి నడవచ్చు ఈ నదిలో. ఓకే, అదనమాట అప్డేట్. స్టెప్స్ పగిలిపోయినాయి కొన్ని చోట్ల, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇదనమాట బాతింగ్ ఘాట్ దృశ్యాలు, పంబా బాతింగ్ ఘాట్ దృశ్యాలు. ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. అందుకని చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు, 1 o'clock కదా, రెస్ట్ తీసుకొని వెళ్తారనమాట. ఇంకెవరితో మాట్లాడదాం, మాట కలుపుదాం. ఇవి క్యూ లైన్స్ అనుకుంటా. నేను అలా ముందు దాకా వెళ్ళి కొంచెం ఘాట్లో చూపించి వస్తున్నాను మీకు. ఇలా ఒక్కొక్క బ్యాచ్గా రిలీజ్ చేస్తారనుకుంటా క్యూ లైన్. ఓకే ఫైన్, బాగుంది, క్యూ సిస్టమ్ బాగుంది. ఇక్కడ జనాలు ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాయి. మీరు స్వాములు ఈ వీడియో చూస్తే చూడండి, ఈ వీడియో చూసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ టైంలో పిలిగ్రిమేజ్ monkeys. Monkeys are teasing the dog. Dog ne attack చేయాలని చూస్తున్నారు రెండు. మంచి సీన్ వచ్చి వస్తున్నారు జనాలు. అంటే ఇక అవుతారు, ఫుల్ అవుతారు మ్యాక్సిమమ్. స్లోగా ఒకళ్ళు వస్తున్నారు అన్నమాట. అక్కడ టీ తాగే కానీ బాగాలే. ఇంతకుముందు హోటల్ ఉంది కదా, బాగాలేదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేస్తారు. అన్నీ మనకు నచ్చినట్టుకు రావు కదా. అది చూస్తున్నా, ఎక్స్ప్లోరింగ్. జనాలు వస్తున్నారు, లేడీస్ చాలామంది, లేడీస్ కూడా వస్తున్నారు. అంటే ఇక్కడ ఆగిపోతారు అనుకుంటారు లేడీస్, పైకి రానివ్వరు కదా వాళ్ళని. అంటే ఏజ్డ్ వాళ్ళు కాదు, యంగ్ వాళ్ళే, వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఆగిపోతారు అనుకుంటా. ఇది మనం బ్రిడ్జ్లోంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అన్నమాట. ఇక్కడ అడిగారు నన్ను
కావాలని అడిగితే నేను వద్దని చెప్పా. అక్కడ దాకా వెళ్ళొద్దాం. అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళి వద్దాం చేస్తారనుకుంటా. బలి మండపం అంట. బలి మండపం అంటే మరి నాకు ఐడియా లేదు. ఏమైనా పితృదేవతలకు పూజలు లాంటివి ఏమో అని నేను అనుకుంటాను. మంచిగా పూజారులు ఉన్నారు, బోర్డు పెట్టుకున్నారు. ఇక్కడ వాళ్ళు బోర్డు ఇప్పుడే పెడుతున్నారు. బలి మండపం అంటాం రెండు. ఇదే పంబా నది వ్యూ ఇక్కడ నుంచి. లోతు ఉంది ఇక్కడ, కనపడడానికి చాలా లోతు ఉంటుంది ఇక్కడ. అందుకే నేను ఫస్ట్ తక్కువ లోతు ఉంది అనుకోండి, దగ్గర నుంచి వచ్చి చాలా లోతు ఉంది. అయితే లోతు తక్కువ ఉన్న ప్రాంతం ఉంటుంది అక్కడ, అక్కడ చేస్తా బాతింగ్. కొంచెం చూసుకొని చేస్తా. నేనేం డిసైడ్ అయ్యానంటే ఇక్కడ చేద్దాం. బాగుంది ప్లేస్, వాటర్ ఫ్లో బాగుంది కాబట్టి నీట్గానే ఉంటుంది. సో డైరెక్ట్గా రెండు రివర్లు కలిసే ప్రాంతం కదా, సో పైన కూడా ఎవరు ఇటు చేయట్లే బాతింగ్. సో ఇక్కడ చేస్తాను నేను. అయితే ఇప్పుడే కాదు, బాగా చేస్తాను. ఇప్పుడు 8:30 అయింది, 8:30 అయింది ఎగ్జాక్ట్గా. సో నేను కాసేపు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకా. ఓకే, ఇంకా ఎక్స్ప్లోర్ చేసి, ఓకే ఎక్స్ప్లోరింగ్ అంటే కొంచెం వాళ్ళతో మాట్లాడి ఇంకా కాసేపు అయితే టైం అయిపోయింది కదా. 1 o'clock కదా ఎలో చేసేది. సో ఇప్పుడే చేసి మళ్ళీ వాష్రూమ్కి ఇట్లా వెళ్ళాలంటే మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకని ఇప్పుడు మనం 1 o'clockకి అంటే నేను 11:30కి అట్లా బాతింగ్ చేసేస్తా. 11:30కి బాతింగ్ చేసేసి ఇక తినేసి ఇక 1కి ఎలో చేస్తా. ఎండ లైట్గా వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా క్లౌడ్స్ అనమాట, మామూలు క్లౌడ్స్ కాదు. ఓకే, వచ్చేటప్పుడు కూడా మొత్తం కొండల చుట్టూ క్లౌడ్సే. పల్చగా అక్కడక్కడ ఉన్నారు స్వాములు, సివిల్లో వచ్చిన వాళ్ళు, మాలాదారులు, మాల లేకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక టీ తాగుదామని అనుకున్నాను. టీ ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది. సో తాగదామని టీ వితౌట్ షుగర్ అనమాట. ఓకే, వితౌట్ షుగర్ ఎలా ఉంది చూడాలి. ఇది హోటల్ కాఫీ ల్యాండ్లో. ఓకే, వస్తున్నారు పాములు. ఇంకో బస్సు వచ్చినట్టుంది. ఓకే, బస్సు వస్తూనే ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు అనమాట డోలీల పీపుల్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఎత్తుకోవాలి కదా, కష్టం లేని భక్తులు ఉంటారు కదా, కొంతమంది దొరుకుతారు వాళ్ళకి. మంచిగా వాళ్ళతో బేరం మాట్లాడుకొని వెళ్తారు. నాకేమనిపిస్తుందంటే స్నానం చేసేసి క్యూ లైన్లో కూర్చుంటాయి. ఓకే, బాగానే ఉంది కూర్చోడానికి క్యూ లైన్లో. స్నానం చేసేస్తే ఒక టెన్షన్ పోతుంది ఇంకా. ఓకే, అది ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిపోయి వాష్రూమ్ నుంచి బాతింగ్ చేసి మన క్యూ లైన్లో ఉంటే ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు నేను స్నానం చేయడానికి రెడీ అయ్యాను. ఓకే, టవల్ తీసుకొని కట్టుకున్నాను మంచిగా నీట్గా. క్లౌడీగా అయిపోయింది, ఇప్పుడు ఎండ వచ్చింది కదా, మొత్తం క్లౌడీగా అయిపోయింది. ఓకే, మొత్తం క్లౌడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు దిగాను వాటర్లోకి. వాటర్లో దిగాను కానీ ఇక్కడ పాపుడు నీళ్ళు ఉన్నాయి మొత్తం. పంబా నదిలో పుణ్యస్నానం చేస్తున్నాను ఇప్పుడు నేను. పంబా నదిలో పుణ్యస్నానం చేస్తున్నాను. కింద మాత్రం రాళ్ళకి పాకుడు ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు నేను ట్రిప్ అయిపోతున్నాను. చాలా తెలుగు లేదంటారు దీన్ని, మునకని 3 మునకలు అంటారు కదా, 3 మునకలు వేయాలి. 1 వాటర్ ఫోర్స్ బాగుంది, సపోర్ట్ తీసుకోవాలి. కింద రాళ్ళు మునుగుతా కదా, మునిగినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. 2 1
జారిపోతుంది రాళ్ళు. మూడో మునక. అయిపోయింది 3 మునకలు అయిపోయింది పంబా నదిలో. స్వామి శరణమయ్యప్ప. ఎందుకు కట్టుకున్నానంటే ఇప్పుడు మనం ట్రెక్ స్టార్ట్ అయ్యింది, పైకి వెళ్తాం కదా టెంపుల్ దగ్గర. టెంపుల్ ముందు మనకు టెంపరీ మాల్ ఇస్తారు. ఓకే, అక్కడ కనుక వాడు స్నానం చేసి లుంగి కట్టుకుని రమ్మన్నాడు అనుకో, మళ్ళీ అక్కడ ఫెసిలిటీ ఎట్లా ఉంటుందో ఏం తెలియదు కదా. జస్ట్ బై ఛాన్స్ ఆ అవకాశం మిస్ అవ్వకూడదని అనమాట. ఇట్లా నేను బ్లాక్ లుంగి వేసుకున్నా, బ్లాక్ టవల్ వేసుకున్న. సెటప్ బాగుంది. ఇప్పుడు అయిపోయింది. ఇచ్చిన బట్టలు నీట్గా వేరే కవర్లో ఫోల్డ్ చేసి పెడుతున్నా. పెట్టేసి ప్యాకింగ్ అంతే. ఎక్కువేం తెచ్చుకోవాలి, లగేజ్ కొంచెం తెచ్చుకున్నా అంతే. ఓకే, ఒక సైడు ఇచ్చిన బట్టలు. ఓకే, బ్యాక్ ప్యాక్ ఒకటే. అది మర్చిపోయా. రెయిన్ కోట్ చెప్పా కదా, రెయిన్ కోట్ ఉండాలి కంపల్సరీ. కానీ లావ్ అయిపోయింది. తీసి పెట్టాం కదా, ఇంటి దగ్గర పెట్టినట్టుగా ఉండదు బ్యాగ్. అది అంబ్రెల్లా రెడీ, సెల్ఫీ స్టిక్ రెడీ, అన్నీ రెడీ. వాటర్ బాటిల్ ఇందాక దాకా లోపల పెట్టుకున్నా. చలో స్నానం అయిపోయింది. సో ఇంక ఇప్పుడు క్యూ లైన్లో వెయిట్ చేయాలి. ఇంకేమైనా ఎవరితో పరిచయం పెంచుకొని. తెలుగు వాళ్ళు చాలామంది, అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. ఎవరి పనులు వాళ్ళు బిజీ హడావుడిగా ఉన్నారు. అయిపోయింది. ఇక నేను పంబా పవిత్ర ఘాట్ నుంచి క్యూ లైన్లోకి బయలుదేరుతున్నాను. అది అప్డేట్. అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తా. ఇది ప్రస్తుతం అప్డేట్. టైం వచ్చేసి 9:20 అయింది. జనాలు స్లోగా పెరిగిపోతున్నారు. ఓకే, స్లోగా అంటే స్లోగా వస్తున్నారు. బస్సులు వస్తూ ఉంటాయి కదా, అక్కడ తమిళనాడు నుంచి ఇటు బస్సులు ఇటు వస్తుంటాయి కదా, పెరుగుతున్నారు స్లోగా. ఉన్నది ఒక 500 మంది ఉంటారు అంతే. ఓకే, మేబీ ఒక 2000 మంది అవ్వచ్చేమో ఫైనల్గా. స్టార్ట్ అయింది ట్రెక్. అంటే నాకు తెలీదు క్లియర్గా. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. పంబ నుంచి పైకి ఎక్కుతున్నా. அங்கே வந்து யாருமே இல்லை. அவங்க சாமியோட வந்து உண்மை. அம்மா இப்போ எப்படியே தெளிச்சு அங்கே வந்து
இருக்குன்னா எனக்கு நம்ம தப்பு பண்ணல. நீங்கள் கூட நீங்கள் வந்தீங்கன்னா ఇక్కడ కోకోనట్ పగలు కొడుతున్నారు కొంతమంది. ఇక్కడ ఉంది